ఇక అప్డేట్ చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్లో పెద్ద ఎత్తున నష్టపోయిన ఉదయ్ కిరణ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ బెట్టింగ్లో ఉదయ్ కిరణ్ 10 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఉదయ్ కిరణ్కి అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఆన్లైన్ భూతానికి మరో యువకుడు మృతి చెందినటువంటి ఘటన నర్సాపేటలో చోటు చేసుకుంది. నర్సాపేటకు చెందినటువంటి ఉదయ్ కిరణ్ అనేటువంటి యువకుడు ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. దీని నేపథ్యం అతను ఆన్లైన్ బెట్టింగ్ లో పూర్తిగా కూడా కూరుకుపోయాడు. మొత్తం టోటల్ గా కూడా 10 లక్షల పైగా కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి అప్పులు తీసుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ ఒత్తిడి చేయడంతో ఈ రోజు తెల్లవారుజామున ఉరివేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఎవరైతే మృతుడు అయినటువంటి ఉదయ్ కిరణ్ ఉన్నారో, ఉదయ్ కిరణ్ కి భార్య, 2 పిల్లలు ఉన్నారు. గత 5 నెలల నుంచి కూడా భార్యతో అతను విభేదాల కారణంగా, అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటికి ఎటువంటి డబ్బులు కూడా తీసుకురాకపోవటం మూలాన, అంటే ఇతను కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. కూరగాయల వ్యాపారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటికి ఈ డబ్బులు తీసుకురాకపోవడంతో భార్యతో తరచుగా కూడా గొడవ పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ భార్య అయితే మాత్రం ఈ నుంచి 5 నెలల క్రితమే వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. తర్వాత బెట్టింగ్ మరింతగా చేయడంతో మరింతగా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు తెలుస్తుంది. తెలిసిన ప్రతి వాళ్ళ దగ్గర కూడా అప్పులు తీసుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఒత్తిడి చేయడంతో ఈ రోజు తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ప్రజెంట్ కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది.